నాకెప్పటికీ మీరంటే అభిమానం. నాకు పుట్టబోయేది ఆడపిల్ల అయితే నేను మీ పేరే పెట్టుకుంటాను మేడం. ఇన్ని రోజుల నుంచి ఎవరికి కనపడకుండా వెంకట్రావు నందిని ఎక్కడికి వెళ్ళిపోయినట్టు. నా సొంత చెల్లెల్ని నేను కలుసుకోలేకపోయాను. ఇన్ని కష్టాల మధ్య మా నందిని ఎక్కడుందో ఎలా ఉందో అర్థం కావడం లేదు మాధవ్ గారు. ఇప్పుడు నేను మా చెల్లెలి కోసం ఎక్కడని వెతకాలో ఏంటో నాకేం అర్థం కావడం లేదు మాధవ్ గారు. మాక్సిమం నా ఎఫర్ట్ అంతా పెట్టి వాళ్ళని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నా అమృత గారు. మాధవ్ గారు, మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అన్ని స్టేషన్లకి మా నందిని వెంకట్రావుల ఫోటోలు పంపిస్తారా? అలా చేస్తే ఏమైనా రిజల్ట్ ఉండొచ్చేమో. షూర్ అమృత గారు. చెప్పవుతారు. సరే అవుతార్, నేను నీకు ఫోన్ చేస్తాను. ఎలాగైనా నేను నందిని కలుసుకోవాలి. ఏదైనా అవసరం పడితే నేను మీకు ఫోన్ టచ్లో ఉంటాను. అలాగే అమృత గారు, బాయ్. అలాగే.
ఏంటి అలా లేచారు అందరూ? రవీంద్ర, నువ్వు చెప్తుంది నిజమా? నీరజ కొడుక్కి శర్వాణి వాళ్ళ నాన్న పేరా? అవును కీర్తి, ఇంతకాలం నాకొక్కనికే తిక్కనుకున్నా. అసలిక్కడ మనిషి మనిషికి తిక్కుంటుందని నేనా శర్వాణి ఇంటికెళ్ళాకే తెలిసింది. దీని కడుపులో పుట్టే బిడ్డ ఆడపిల్లయితే శర్వాణి పేరంట. మగపిల్లాడైతే దాని బాబు పేరంట. మరీ పైత్యం ఎక్కువైనట్టు కనపట్లేదు? రై సోంబేరి, దాన్నే సెంటిమెంట్ అంటారా? ఇదిగో విజయ్ భాస్కర్, మనం ఏ సెంటిమెంట్ అయితే లేదని కొట్టుకుంటున్నామో ఇప్పుడు మనకు సరిపడా సెంటిమెంట్ దొరికింది. దాని కడుపులో ఉన్న బిడ్డను అడ్డు పెట్టుకుని ఎంత కావాలంటే అంత పిండుకోవచ్చు సెంటిమెంట్ని. కీర్తి, పాపం నీరజ కడుపుతో ఉందే. మన గొడవల కోసం ఆ పసిబిడ్డ ఏం చేసిందే? బోసు, బతకాలంటే మంచిగానైనా బతుకు, లేకపోతే చెడ్డగానైనా బతుకు. అంతేగాని అటు ఇటు కాకుండా బతక్కు. అటో ఇటో డిసైడ్ చేసుకో. అటు వెళ్తే నీ చావు ఉంటుంది, ఇటుంటే నేనుంటాను. నేను కావాలా, నీ చావు కావాలా? ఎవరైనా పోయిపోయి చావును కోరుకుంటారా? ఉన్నన్నాళ్ళు నీకు మేకప్లు వేసుకుంటూ బతుకుతాను. నీకు నచ్చిందే చెయ్యి, నేను మూసుకొని కూర్చుంటాను. ముందు ఆ పని చెయ్యి. ఇదిగో విజయ్ భాస్కర్, ఇన్నాళ్ళు నీరజను చంపితే మనకేమొస్తుంది అని ఆలోచించేవాడివిగా. నీరజను దాని కడుపులో ఉన్న బిడ్డను చంపితే ఆల్మోస్ట్ శర్వాణి వాళ్ళ నాన్నను చంపినట్టే. జిక్క చూడు, ఆ శర్వాణి దగ్గర నుండి సెంటిమెంటుని క్వింటాల చొప్పున తోడేస్తాను. దాని కళ్ళల్లో తెగింపు, దాని గుండెల్లో ధైర్యం ఉంది. ఆ అమృతే ఒక వెపన్. దాని ముందు నిలబడలేక సిగ్గులేని వాడిలా పారిపోయొచ్చాను. అమృత, అమృత! క్షణాల్లో వచ్చి ఆ ఆదికేశవులు కుటుంబాన్ని సేవ్ చేసి నన్ను చీకటి పాలు చేశావు. నిన్ను వదలను అమృత! ఏంటి ఆ అమృతని అది చేస్తాను ఇది చేస్తానని ఒక్కడివే కూర్చుని తొడలు కొట్టుకుంటున్నావా?
బాగానే కండలు పెంచుతున్నావు. ఆ అమృతని వేసేద్దామని. నువ్వేదో రెగ్యులర్ గా పీకలు కోయడానికి వాడతావే బ్లేడ్లు, అవి ఒక బాక్స్ కొనిస్తాను. ఆ అమృత ఎక్కడుందో చెప్తాను. వెళ్ళి దాని పీక కోసొస్తావా? ఏంటి ఈ చక్రధర్ అంటే నీకు వెటకారంగా ఉందా, లేక దాన్ని చూసి పారిపోయి వచ్చానని నీకు చులకనగా కనిపిస్తున్నానా? చక్రధర్, నీ కంటికి నేను, నా కంటికి నువ్వు ఎలా కనిపించినా సరే, ఆ అమృత దృష్టిలో మాత్రం మనిద్దరం బచ్చాగాళ్లమే. మనిద్దరం కలిసిన ఆ అమృతని ఇంచి మందం కూడా కదల్చలేకపోయాం. నా మాట విని ఆ అమృతను అది చేస్తాను ఇది చేస్తానని సవాళ్లు విసరడం ఆపి, అది ఆ ఆదికేశవులు ఇంటి నుంచి బయటకొచ్చిన తర్వాత దాని చెల్లెలట, దానికోసం వెతుకుతోంది. మనకు చేతనైతే దాని చెల్లెలెవరో, దానికి సంబంధించిన వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళని ట్రాప్ చేద్దాం. రాజు, పని దొరుకుతుందంటావా నాకు? ఎవరో చక్రధర్ అని కొత్తగా వచ్చారు ఇక్కడికి. ఆ సారికి డ్రైవర్ కావాలంట. అడిగి చూద్దాం, తప్పే ఉంది. చక్రధర్, నువ్వు అమృతని దెబ్బ కొడితే నీ పగ మాత్రమే చల్లారుతుంది. నేను అమృతని దెబ్బ కొడితే నా తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇద్దరి టార్గెట్ అమృతే. ఇప్పుడు దాని ప్రతి మూమెంట్ మనకు విలువైందే. రేఖ, ఆ అమృతలేని ఆదికేశవులింటి మనిషిలో నాకిప్పుడు పెద్ద లెక్క కాదు. కానీ నాకిప్పుడు కావాల్సింది ఆదికేశవులు ప్రాణం మాత్రమే కాదు, ఆ అమృత ప్రాణం కూడా. గతంలో దాని ప్రాణాలు తీయాలని మనలాగా కాకలు తేలిన వాళ్ళు చాలా మంది బయలుదేరారు చక్రధర్. కాని ఎవ్వరూ దాని దాటికి నిలబడలేకపోయారు. ఇప్పుడు అమృతని దెబ్బ కొట్టడానికి కావలసింది కత్తులో తుపాకులో కాదు, బుర్ర వాడాలి. ఆ రోజు నా తమ్ముణ్ణి చంపింది శర్వాణి, దాని వెనకాల సపోర్టుగా నిలిచింది ఈ అమృతే. నీ దృష్టిలో అమృత చస్తే ఆ ఆదికేశవులు చచ్చినట్టే. ఆ అమృత పోగానే ఒక్కొక్కరిని పిట్టల్ని లేపినట్టు లేపేద్దాం. చక్రధర్, ఇప్పుడు మనకు కావలసింది అమృత కాదు, అది వెతుకుతున్న దాని చెల్లెలు. చెప్పేది అర్థం కావట్లేదా? పని లేదేమీ లేదు. ఏనండి, లేదు సార్, కార్ డ్రైవర్గా పనిచేసేందుకు కావాలని తెలిసింది. రేయ్, ఎవడ్రా అక్కడ? ఏంటా న్యూసెన్స్? అక్క, ఎవరో కారు డ్రైవర్ అంట, పని కోసం వచ్చాడు. పనిలేదు గెలేదు, ఎడమని చెప్పు. రేయ్, కార్ డ్రైవర్ కావాలని నేనే చెప్పానురా. వెళ్ళి వాణ్ణి రమ్మను. అలాగే అన్నా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరిని పడితే వాడిని లోపలికి రమ్మని చెప్తున్నావు? నీకోసం బయట పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. అసలు నీకు బుర్ర ఉందా? అయినా నీకు కార్ డ్రైవ్ దానికి? అబ్బా, ప్రతిదానికి చిరాకు పడకు. మన వాళ్ళలో నాకు తప్ప ఎవ్వరికి కార్ డ్రైవింగ్ వచ్చి చావదు. బయట పోలీసులు సెర్చ్ చేస్తున్నారు కాబట్టే ఒక డ్రైవర్ కావాలని చెప్పాను మన వాళ్ళకి. నమస్కారం సార్. రేయ్, ఏం పేరు? వెంకట్రావు సార్. ఇదివరకు ఎక్కడ పనిచేశావు? బట్టల షాప్లో సార్. బట్టల షాపా? రేయ్,
ఎవరో డ్రైవర్ని వెతకండి అంటే బట్టల షాప్ వాడిని పట్టుకొచ్చారు సార్ రేయ్ ఇక్కడెప్పుడు బట్టల షాపులు కిరాణా షాపులు పెట్టట్లేదు మాకు కావాల్సింది డ్రైవరు వెళ్ళిక్కడి నుంచి లేదు సార్ నేను డ్రైవింగ్ కూడా చేస్తాను లైసెన్స్ కూడా ఉంది సార్ రేయ్ మరి ఇందాక బట్టల షాప్ అన్నావేంట్రా అబ్బా చక్రధర్ ఏంటి నాసా డ్రైవర్ గురించి కూడా ఇంతసేపు డిస్కషన్స్ అవసరమా రే నీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా వచ్చా పర్ఫెక్ట్ మేడం రేపు ఉదయం వచ్చి జాయిన్ అవ్వు రే వీటితో మాట్లాడి పంపించండి వెళ్ళొస్తాను మేడం ఉంటాను సార్ ఉమ్. అన్నింటినీ నెత్తిరేసుకుంటావేంటి చక్రధర్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఎవరి గురించి ఈ డ్రైవర్ గురించా నువ్వు చెప్పేది నిజమే రేఖ ఇప్పటి నుండి నా కాన్సన్ట్రేషన్ అంతా ఆ అమృతపైనే పెడతాను ఆ అమృత మీద కాదు అమృత వెతికే దాని చెల్లెలు ఉంటే దాని మొగుడు మీద పెట్టు థ్యాంక్స్ రాజు నీ వల్ల నాకు పని దొరికింది రోజు ఇంటికి వెళ్తే ఎక్కడ నా కూతురు స్కూల్ ఫీజు అడుగుతుందేమోనని భయం వేసి చీకటి పడ్డాక వెళ్లేవాణ్ణి ఇప్పుడు నా కష్టాలు తీరుతున్నాయి రాజు రేఖ ఆ అమృత వెతికే మనుషులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని ఆ అమృతకు చెక్ పెడతాను వసే అమృత చక్రధర్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు సిద్ధంగా ఉండు శీతల్ ఈ ఒక్కరోజు నీ నోట్బుక్స్ ఇవ్వవే పో లక్ష్మి స్కూల్కి రాకుండా నువ్వు రోజు నా నోట్బుక్స్ అడుగుతావేంటి ప్లీజ్ శీతల్ ఈ ఒక్కరోజే రేపు మా నాన్న స్కూల్ ఫీజు కడతాడు కదా అప్పుడు నీ నోట్బుక్స్తో పని ఉండదు నువ్వు ఇలా నా వెంట పడకు లక్ష్మి నేను ఇవ్వను ప్లీజ్ శీతల్ ఈ ఒక్కరోజు నేను ఇవ్వనంటే ఎన్నిసార్లు చెప్పాలి చక్రధర్ అమృత దాని చెల్లెల్ని సెర్చ్ చేసేది ఈ ఏరియాలోనే హాయ్ హాయ్ ప్లీజ్ శీతల్ నీ నోట్బుక్స్ కోసమే నేను నీతో పాటు స్కూల్ వరకు వస్తున్నాను నేను ఇవ్వను లక్ష్మి ఎందుకు డల్గా ఉన్నావు మీరిద్దరు ఫ్రెండ్స్ కదా మీరేమైనా గొడవ పడ్డారా లేదు ఫ్రెండ్ నేను స్కూల్ ఫీజు కట్టలేదని నన్ను స్కూల్ కు రానివ్వరు కదా అందుకే తనని క్లాస్ నోట్బుక్ అడుగుతుంటే ఇవ్వనంటుంది రోజు అడుగుతుంది ఫ్రెండ్ లక్ష్మి
నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అంతే కదా? ఎలా? నేను స్కూల్ ఫీజు కట్టలేదు కదా. నేను కడతాను. నువ్వు ఇక్కడ నుండి నీ ఫ్రెండ్ ని నోట్బుక్స్ కోసం బ్రతిమాలాల్సిన ప్రాబ్లమే ఉండదు. నేను స్కూల్ కు రాను ఫ్రెండ్. ఏమైంది లక్ష్మి? నాకు స్కూల్ ఫీజు మా అమ్మ కడుతుంది, లేదంటే మా నాన్న కడతాడు. మరి నువ్వెందుకు కడతానంటున్నావు? నేను నీ ఫ్రెండ్ ని కాబట్టి. మా అమ్మ మనకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రెండ్స్ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి ఏమీ తీసుకోకూడదని చెప్పింది కదా. సారీ ఫ్రెండ్. అది కాదు ఫ్రెండ్, నేను నీకు మదర్ లాంటి దాన్నే అనుకో. కానీ నువ్వు మదరు కాదు కదా. వద్దులే ఫ్రెండ్. అయినా మా నాన్న జాబ్ వచ్చింది కదా, రేపు మా నాన్న స్కూల్ ఫీజు కడతాడు. ఛ, ఏంటో చక్రధర్, అమృత దాని చెల్లెల కోసం రోడ్లు పట్టుకుని తిరగడమేంటో, మనం దానికోసం రోడ్లు పట్టుకుని తిరగడమేంటో నాకేం అర్థం కావట్లేదు. చక్రధర్, అమృత, అమృత! సంయుక్త అంటే అమాయకురాలు అనుకున్నాను, కానీ ఇలా మోసం చేస్తుందని అనుకోలేదు. మీ అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, నా పెళ్లి మీనాక్షితోనే జరుగుతుంది.